దయగలిగిన తండ్రి, కృపా సమృద్ధి కలిగిన వాడా, నీకే స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించున్నాం. ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడము. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆ దేవుడు ఎందుకోసము భూలోకానికి రావాల్సి వచ్చింది? నెంబర్ 1 చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, నేను రోగుల కొరకు వచ్చాను గాని ఆరోగ్యము గల వారి కోసం రాలేదు అన్నాడు. హల్లెలూయా. యేసయ్య ఎందుకు వచ్చాడంటే రోగులను స్వస్థపరచడానికి వచ్చాడు. మొదటి పాయింట్ రాసుకోండి. ఎందుకు వచ్చాడు యేసు? అక్కర్లేదు. నేను రోగుల కొరకే వచ్చాను కానీ ఆరోగ్యం గల వారి కోసం రాలేదు. కాబట్టి ఇప్పుడు దేవుడి బిడ్డారా, ఈ దినాల్లో రోగం లేని మనిషి అంటూ ఎవరు ఉంటే చెప్పండి. చూద్దాం, చెప్పండి గట్టిగా. నాకు ఇంతవరకు జలుబు రాలేదు, దగ్గులు నేను ఎరగను, కడుపులో నొప్పి రాలేదు, విరేచనాలు కాలేదు, జ్వరం అంటే అసలు తెలియదు. త్వరగా చేతులు ఎత్తండి. ఏ కాళ్ళ నొప్పి రాలేదు, కన్ను నొప్పి రాలేదు, మోషన్ రాలేదు, మోషన్స్ రావట్లేదు, కడుపులో నొప్పి లేదు అని ఏ అనారోగ్యం లేని వ్యక్తి అంటూ భూమి మీద దాదాపుగా లేదు ఎవరు. నాకు కూడా వచ్చింది, నాకు కూడా జ్వరం వచ్చింది, నాకు కూడా మిగతా అనారోగ్యాలు వచ్చినాయి. మనిషి అన్నాక సహజమే ప్రియ దేవుడు పెట్టారు. కానీ లోకస్తులకు ఆ నిరీక్షణ లేదు. ఆయన మన కోసం పుట్టాడనే ధైర్యం మనకుంది, కానీ లోకస్తులకు మాత్రం అనారోగ్యం వస్తే వీళ్ళు హాస్పిటల్ పెట్టాలి. ఏం పెట్టాలి? లక్షణం అర్థం కాదు మనకి. హల్లెలూయా. యేసు ప్రభు పరిశుద్ధ గ్రంథంలో చాలా రోగాలను బాగు చేశాడు. నాకు కూడా చాలా అనారోగ్యాలు బాగు చేశాడు. కొన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళినా కొన్ని జబ్బులు తగ్గవు, కొన్ని ప్రభు యొక్క కృప ద్వారానే తగ్గుతాయి. ప్రభు సన్నిధిలో రావాలని చెప్పి కొన్ని అనారోగ్యాలు నీలో ఉండేటట్టుగా ప్రభు అనుమతిస్తాడు. అందుకని ఆయన సన్నిధికి మనం వస్తే వాటి నుంచి విడుదల ఇస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఒకటి, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పుట్టాడంటే మనలను స్వస్థపరచడానికి పుట్టాడు. ఎందుకు పుట్టాడు చెప్పండి? ఎంతో మందిని స్వస్థపరిచాడు, ఎంతో మందిని. గుడ్డోళ్ళని బాగు చేశాడు, కుంటోళ్ళని బాగు చేశాడు, మోసకాలు చేతులు కలిగిన వారిని బాగు చేశాడు, ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యాలు బాగు చేశాడు. రెండోది చెప్తున్నాను వినండి. ఒకటి, రోగాలు బాగు చేయడానికి డాక్టర్గా పరమ వైద్యుడిగా భూలోకానికి వచ్చాడు. రెండవది, సాతాను క్రియలు లయపరచడానికి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. త్వరగా సహాయం చేయండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది చేయుచున్నాడు కనుక సంబంధి అపవాది యొక్క క్రియలు లయపరచుటకే. హల్లెలూయా. అపవాది క్రియలు లయపరచడానికి యేసు ప్రభువు వచ్చాడు. నిజంగా అపవాది దానికి చాలా పేర్లు ఉన్నాయి. దయ్యం, పిశాచి, ఇంకా చెప్పండి, సాతాను, ఇంకా అగమమ్మ చెప్పాలి, ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి సాతానికి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే సాతాని క్రియలు, అపవాది క్రియలు, దైవ క్రియలు లయపరచడానికే వచ్చాడు. హల్లెలూయా. దేవుని పిల్లలకు నిరీక్షణ ఉన్నాయి. మనుషుల జీవితంలో దయ్యాల క్రియలు రకరకాలుగా ఉన్నాయి. సాధారణ మనుషులకు అలాంటి ప్రేరేపణ కలిగిస్తాడు. ఊరి పెట్టుకోమని చెప్తాడు, ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తాడు, ఈ దారి నిలబెట్టమని చెప్తాడు, రకరకాల నెమ్మది లేకుండా చేస్తాడు. అంతే కుటుంబంలో ఈ దయ్యపు క్రియలు అన్నమాట. ఈ మీకు తెలియదు. కడుపులు అయితే మాత్రం వేసుకుంటావు, నీవు జ్వరం వస్తే ఇంజక్షన్ పడిపించుకుంటావు, కానీ ఈ దయ్యాల క్రియలు నీకు అర్థం కావు.
దేవుడు పెట్టారా ఎంతో మంది గట్టిగా స్తోత్రం చెప్పండి. దయ్యపు క్రియలు ఏ క్రియలు? సాధారణ క్రియలు. దేవుడు పెట్టారా కొంతమంది ఇంటి పోటీ అసలు ఉండరు. ఈ రోజు ఆ ఊళ్ళో ఉంటారు, ఇంకొక రోజు ఇంకొక ఊళ్ళో ఉంటారు. వారం కాదు నెల రోజుల్లో 15 రోజులు 20 రోజులు ఊర్లు మీద తిరుగుతారు. ఇదొక మైండ్ సెట్. దయ్యపు క్రియలు సాధారణ క్రియలు. దేవుడు పెట్టారా స్వస్థపరచడానికి వచ్చాడు. 2 దైవ క్రియలు లయపరచడానికి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు నామమున చెప్తున్నాను. నేను ఇది సీక్రెట్ గా చెప్పట్లేదు. 4 మైకులు పైన ఉన్నాయి, ఇన్ని బాక్సులు ఉన్నాయి, అందరూ చెప్తున్నాను. ఇది మన ఛానల్లో రికార్డ్ అవుతుంది. యేసు ప్రభు నామం చెప్తున్నా. ఏ దైవ క్రియ అయినా భయపడాల్సిన పని లేదు. హల్లెలూయా. శాపమైనా డోంట్ వరీ. లేకపోతే ఇంకేమైనా బోధలు ఉన్నాయా? డోంట్ వరీ. నీవు చెప్పింది చేయడం ముఖ్యం. కానీ ఒక్క పైసా మాకు అక్కర్లేదు. కానీ నువ్వు ఆదివారం ప్రార్థనకు రావాలి. హల్లెలూయా. అంతకుమించి ఏం అక్కర్లేదు. దేవుడు ఖచ్చితంగా బాగు చేస్తాడు. కనుక 3 చెప్తున్నాను వినండి. 1 ఆరోగ్యం బాగు చేస్తాడు. 2 సాధారణ క్రియలు లయపరచడానికి వచ్చాడు. 3వదిగా సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. అదే లోకాసు సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉంటుంది. ఒక్కసారి చదవండి. 11వ వచనం అదేనా? చదువు. పుట్టాడు. కావాల్సిన మాట చదవాలి. పరలోక సైన్య సమూహం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక అని దేనికి ఇవ్వడానికి వచ్చాడు? సమాధానం. దేనికోసం? 1 స్వస్థపరచడానికి వచ్చాడు. 2 దైవ క్రియలు లేపరచడానికి వచ్చాడు. 3వదిగా సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. దేనికి వచ్చాడు చెప్పండి? సమాధానం. ఒకసారి అంట ఒక ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళాడమ్మా? డాక్టర్ గారు. తెలుసుగా డాక్టర్ అంటే ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదా? డాక్టర్ గారు మొఖం తెలీదా? అప్పుడు నర్సపేట వదిలిపెడితే పెద్ద హాస్పిటల్ పేరు చెప్పేస్తారు. కనుక ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఒక ఆయన వీళ్ళు ఎదురుగా కూర్చున్నాడు. ఏంటయ్యా నీ ప్రాబ్లం? సార్ నువ్వు గట్టిగా చూడాలండి. చూస్తానయ్యా. ఏంటి నీ ప్రాబ్లం? సార్ నాకు నెమ్మది లేదండి, సమాధానం లేదండి, నవ్వుదామంటే నవ్వు రావట్లేదండి, హ్యాపీగా లేదు, ఏదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది, ఎందుకోసం బ్రతకాలు అర్థం కావట్లేదు, నా బ్రతకంతా ఎందుకు అలా ఉండిపోయింది. కనుక దీనికి మంచి మందులు ఏదైనా ఉంటే కొంచెం ఇవ్వండి అన్నారు. హల్లెలూయా. అది జోకా సీరియస్? అది జోకే. మందులు ఉన్నాయా? మందులు ఉంటాయా దానికి? మీరు సాయంత్రం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడగండి, నాకు సంతోషం రావట్లేదు, సంతోషం మాత్రం ఇవ్వని. ఓయ్ ఏమోయా ఎరగంట హాస్పిటల్ అనుకున్నావా అక్కడ సంతోషానికి సమాధానానికి మాత్రం లేదు. అప్పుడు ఆయన అన్నాడు, అబ్బాయి నువ్వు తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా? నేను నిజంగా అడుగుతున్నాను సార్. అట్లా అడిగితే నేను ఒక చిన్న స్తోత్రం చెప్తా, చేస్తావా? చేస్తామా? ఏంటో తెలుసా, మన ఊర్లో ఒక సర్కస్ జరుగుతూ ఉంది. ఆ సర్కస్ లో ఒక అబ్బాయి ఉంటాడు, బఫూన్. ఆ బఫూన్ అనే అతను కాడిపో టికెట్ 10 రూపాయలు. ఆ కౌంటర్లోకి వెళ్ళిన తర్వాత నీకు ఆయన చూస్తే, ఆయన చేష్టలు చూస్తే నీకు సంతోషంగా కడు బొబ్బు నవ్వుకొని వస్తావు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఆ సర్కస్ ఉన్న బఫూన్ని నేనే సార్ అనేది. ఏమన్నాడు? ఆ సర్కస్ లో ఉన్న బఫూన్ని నేనే. నువ్వేనా అంటే నీవందరూ నవ్వించగలుగుతున్నావు, కానీ నీకు మాత్రం. ఎంతమంది సినిమాలు చూశారు? చేతులు ఎత్త బాగా నేను కూడా చూశాను. అబ్బో ఆ జోకులు, ఆ వ్యవహారం, ఆ ఏడుతుంటాం. ఆడ కొడుకుతే నీకు కొడుతున్నట్టు ఫీలింగ్. ఆడ కొట్టుకుంటా ఏం కొట్టారో కొత్త బాగా చచ్చిపోతారు అంటారు. నేను చాలా మంది పక్కన టీవీ చూస్తే తిడుతుంది,
నువ్వు ప్రాణు, నువ్వు చావు, ఎందుకు ఆ రకం చేస్తున్నావు అమ్మా? కానీ వాళ్ళు మనలందరినీ జోకులేసి నవ్విస్తారు, కానీ వాళ్ళకి సమాధానం లేక చాలా మంది ఎంతో మంది చనిపోయిన చాలా మంది ఊరి పెట్టుకొని చచ్చిన వాళ్ళు, ఇంద్రం దాకా చచ్చిన వాళ్ళు, ఏమండి చాలా మంది ఆర్థిక ఇబ్బందులు, వాళ్ళ సినీ అక్రాణేసరికి అమ్మో ఈయనకి ఎంత అనుకుంటాం. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయిపోయి తీర్చలేక ఎంతో మంది చచ్చిపోయారు. దేవుడి బిడ్డలారా, ప్రభు చెప్తున్నాడు, సమాధానం సినిమా హాలు ఎవరు? సమాధానం నీకు టాబ్లెట్ ద్వారా దొరికేది కాదు, ఒక మంచి ఇంజక్షన్ రూపంలో నీకు దొరకదు. రేపు కరోనా టీకా వచ్చినట్టుగా సంతోషానికి సమాధానానికి టీకా లేదు. ఒకే ఒక మాట, ఎవరో తెలుసైనా ఏసే మాట. హల్లెలూయా. సంతోషానికి నిజంగా నా పాటికి నేను చాలా సార్లు చెప్పాను మీకు, నేను నెమ్మది లేక సమాధానం లేక వివాహానికి ముందు 3 సార్లు చనిపోదామని ప్రయత్నం చేశాను. నేను పుల్పిడి దగ్గర ఉండి ప్రభు యొక్క జీవ గ్రంథం పట్టుకొని నేను చెప్తున్న అబద్ధం అనుకున్నాను. 3 సార్లు ప్రయత్నం చేశాను. కానీ దేవుని కృప నన్ను కాపాడింది. తర్వాత యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత, యేసు నామములో బాప్తిసం పొందినాక, యేసు ప్రభు నామమును ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదవడం ప్రారంభించినాక నా హృదయంలో ఉన్న భారం అంతా దిగిపోయి చాలా హ్యాపీనెస్, సంతోషం వచ్చింది. హల్లెలూయా. నిజంగా మీరేమో అనుకుంటారనే కానీ నాకు ఇంచుమించు నాకు తెలిసింది. కానీ నేను ఈ పాటలకు నేనే ఏడవుతున్నా. నిజం, నేను అనుకుంటాను ఏంటా ఇంత కొంచెం పెద్దవాడు అయ్యాడు, ఇప్పుడు కూడా డాన్స్ చేస్తున్నాడని అనుకుంటావు. కానీ యేసు ప్రభు ప్రేమ, ఆయన ఇచ్చిన రక్షణ, స్వస్థత అవును అనుభవించిన నాకు ఆయన ఎదుటి నేను ఏం చేయడానికైనా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంటుంది. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక 5 నిమిషాలు ముగిస్తాను, గమనించండి. ఒకటి చెప్పాలి మీరు, ఒకటి రోగుల కొరకు వచ్చాను, 2 3 చివరిది చాలా ముఖ్యమైనది, చివరిది పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు, అందుకే ఆయన రక్షకుడు. హల్లెలూయా. దేని నుంచి విడిపించడానికి వచ్చాడు? నిజంగా మీకు చెప్తున్నాను వినండి, ఈ లోకములో నేను పాపము లేదు, పాపము చేయలేదు, పాపము ఎరగనని చెప్పడానికి అవకాశమే లేదు. ఒకరు బీడీ తాగొచ్చు, ఇంకొకరు హత్య చేయొచ్చు, మరొకరు సిగరెట్ తాగొచ్చు, ఇంకొకరు మందు తాగొచ్చు, ఇంకొకరు బూతులు తిట్టవచ్చు, ఒకళ్ళు ఒకటి ఉంటే ఇంకొకళ్ళు ఇంకొకటి ఉండొచ్చు. అంతా పాపమే. అబద్ధమాలతో భర్తతో పాపమే. ఇలాగ ఎన్నో రకాలైన పాప భూయిష్టమైన జీవితం ప్రతి మనిషిలో ఉంది. అయితే ఒక్క సంగతి గుర్తు పెట్టుకోవాలి, ఏంటో తెలుసా? బాగా గమనించండి. పాపానికి జీవితం ఏముంది? అది ఇందాక చెప్పాను నేను. దేవుడు ఆ అబ్బాయి పాఠశాలి లోయలో పడకుండా ఎలాగ కాపాడటానికి మనిషిగా మారాడు, చీమలాగా మారాడు. యేసు కూడా రేపు పాపానికి వచ్చే జీవితం నరకం, యమలోకం, యమగుండం, ఏ గుండమైనా మన ఆత్మకు మాత్రం సాగు లేదు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఈ శరీరం నాశనం అయిపోయింది. ఎర్రగా ఉన్నా, నల్లగా ఉన్నా, పచ్చగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఇంకేదైనా మేకప్ వేసుకున్నా, ఈరోజు పెళ్లిళ్ళు వస్తే పెద్ద మేకప్ పెయింట్ కొట్టినట్టు పడుతున్నారు. వాళ్ళకి పూయటం కాదు, వాటర్ తీసుకున్నారు, పూయటం కాదు, పెయింట్ వేయడానికి కొత్తగా ఒక ఆయన తీసుకొస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే బ్రష్ పూయట్లా, అది వాళ్ళ పవర్ స్పేర్ ఉంటదే, దాన్ని పెట్టి మొఖాన్ని కొడుతున్నారంట. చూశాను నేను. ఎన్ని రకాలుగా నీ జీవితం, నీ శరీరం ఉన్నా ఒకరోజు మాత్రం ఇది నాశనం అయిపోయింది. కాల్చడం ద్వారా కానీ, పొడిచిపెట్టడం ద్వారా కానీ ఎట్లా నీ శరీరం ఉండదు. కానీ నీలో ఒక మనిషి ఉన్నాడు, అసలైన మనిషి, ఆత్మానుసారం వాక్యం చెప్పబడింది. రక్షణ పొంది, పాపాలు మానుకొని, విడుదల పొంది, బాప్తిసం తీసుకుంటే నీవేమో దేవుని రాజ్యానికి వెళ్తావు. హల్లెలూయా. నీవు అలా చేయకుండా
పాపంలోనే, అబద్ధాల్లోనే, మోసాల్లోనే, హత్యల్లోనే ఇవన్నీ చేస్తూ నువ్వు అక్కడ చనిపోతే యమలోకానికి, నరకానికి వెళ్తావు. హల్లెలూయా. అసలు యేసు వచ్చిన కారణం అదే. అమ్మా ఒక మాట చెప్తాను నేను. మీరు అందరూ కొబ్బరి బొండాలు తాగుతున్నారా? కొబ్బరి బొండ తెలీదా? ఎంతే కొబ్బరి బొండ ఉండేది టమాటా లాగా ఎంత ఉంటుంది? అంత ఉంటుంది. దాని నుంచి ఏమొస్తాయి? నీళ్లు తాగుతాం. కేవలం కొబ్బరి చెట్ల నుంచి కొబ్బరి నీళ్ళు వస్తున్నాయా? ఏమొస్తున్నాయి? కొబ్బరి వస్తుంది, కొబ్బరి నూనె వస్తుంది, మాతలు ఒక కొబ్బరి నూనె ఉపయోగిస్తున్నారు. ఆ తర్వాత కొబ్బరి చెట్లు మనకేం ఉపయోగించరు, కానీ తమిళనాడులో మొత్తం కూడా ఇల్లు కప్పుకోవడానికి అవి. తర్వాత చీపుళ్ళు, ఇక లాస్ట్ గా వంట చెరుకు. అంటే ఇప్పుడు గ్యాస్ పై రాకముందు అందరికి అవసరమైన పొయ్యిలో పెట్టుకోవడానికి వంట చెరుకు. అలాగే యేసు వచ్చిన ప్రాముఖ్యమైన కర్తవ్యం మనల్ని పాపాల నుంచి రక్షించి, నరకం నుంచి తప్పించి పరలోకరాజ్యం చేసుకోవడానికే గాని ఈ స్వస్థత, దయ్యాల నుంచి విడుదల, సమాధానం ఇవన్నీ కూడా ఆ కాయంతో పాటుగా మిగతా వచ్చే మేలులేదు. హల్లెలూయా. అది మేలులేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, ఇప్పుడు మీకు అర్థమైంది యేసుని ఎందుకు ఆరాధన చేయాలంటే మనలను అమ్మా చదివించడానికి మీ తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వచ్చు, లేదా ఒక ఇల్లు కట్టి పెట్టడానికి డబ్బులు ఇవ్వచ్చు, లేదా హాస్పిటల్లో ఉంటే డబ్బులు ఇవ్వచ్చు, కానీ నరకం నుంచి మాత్రం ఎవరు తప్పించలేరు. హల్లెలూయా. యేసే మార్గం. యేసు తప్ప నరకం నుంచి తప్పించగలిగిన ఏ నామం భూలోకములో లేదు. హల్లెలూయా. యేసు తప్ప వేరొక మార్గం లేదు. కళ్ళు మూసుకొని ప్రార్థన.